తెలంగాణలో పలు ప్రాంతాల్లో మేకల దొంగతనాలకు పాల్పడుతున్న 5 అంతర్రాష్ట్ర దొంగలకు పోలీసులు చెక్ పెట్టారు. నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి 1,50,000 నగదు, 36 లక్షలు చేస్తే 3 కార్లు స్వాధీనం చేసుకున్నారు. చింతపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్వహించిన ప్రెస్ మీట్లో దేవరకొండ ఎస్పీ మౌనిక వివరాలు వెల్లడించారు. నవంబర్ 14వ తేదీ తెల్లవారుజామున చింతపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు వాహనాలు తనిఖీ చేపట్టారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా స్కార్పియో వాహనంలో కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. అనుమానాస్పదంగా కనిపించిన 5గురిని పట్టుకుని విచారించగా మేకల దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురజాలకు చెందిన అమ్మలూరి విజయ్, తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా నిడమూరుకు చెందిన దాసరి వినోద్ కుమార్, శారద, కార్తిక్, నందిని, శబరీష్, సంపంగి వెంకటేష్లు ఓ ముఠాగా ఏర్పడ్డారు. గ్యాంగ్గా ఏర్పడిన వీరంతా ఖరీదైన కార్లలో రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడుతున్నారు. పలు ప్రాంతాల్లో సంచరిస్తున్న మేకలను దొంగిలిస్తున్నారు. దొంగిలించిన మేకలను వివిధ ప్రాంతాల్లో జరిగే సంతలలో విక్రయిస్తున్నారు. నిందితుల నుండి 1,50,000 నగదుతో పాటు ఖరీదైన 36 లక్షల విలువైన 3 కార్లు స్వాధీనపరుచుకున్నారు. చోరీ సొత్తును సీజ్ చేసి నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. ఇంకా పరారీలో ఉన్న సంపంగి వెంకటేష్, శబరీష్లను త్వరలో పట్టుకుంటామని, వీరిపై ఇప్పటికే పోలీస్ స్టేషన్లో 30 కేసులు నమోదైనట్లు ఏసీపీ మౌనిక వివరించారు. మన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సార్ గారు గత కొన్ని రోజులుగా దొంగతనాలపై చాలా స్ట్రిక్ట్ గా యాక్ట్ అవ్వాలి, మన దగ్గర ప్రాపర్టీ అఫెన్సెస్ ఒకసారి అయితే మళ్ళీ రిపీట్ అవ్వద్దు అని ఆ ఉద్దేశంగా ఎన్నో చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మాకు కూడా ఎన్నో ఆదేశాలు రావడం జరిగాయి. సో ఈ నేపథ్యంలో ఈ ముఠా గురించి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత సార్ గైడెన్స్ ప్రకారం మేము టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. సో ఈ ముఠా యొక్క మోడస్ ఆపరాండి, వాళ్ళు ఎటువంటి అనుమానం వాళ్ళ మీద రాకుండా ఖరీదైన కార్లను డే టైంలో వాళ్ళు రెక్కి చేస్తారు. ఎక్కడెక్కడ మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి అనేది రెక్కి చేసిన తర్వాత నైట్ టైంలో అదే కార్లు వాళ్ళు ఎక్కడెక్కడైతే రెక్కి చేసి ఐడెంటిఫై చేసిన మేకలు వాటన్నిటిని దొంగతనానికి పాల్పడతారు. సో వీళ్ళది ఏంటంటే ఖరీదైన కారు ఉంటే వాళ్ళ మీద ఎవరికి అనుమానం రాదనే కోణంలో వాళ్ళు ఈ పర్టికులర్ ఎమోని ఫాలో అవ్వడం జరిగింది. సో ఈ సంపంగి వెంకటేష్ అనే అతను చాలా ప్లేసెస్లో నేరాల్లో పాల్పడి ఉన్నారు. అలాగే వీళ్ళ కుటుంబం ఇదంతా ఒక ఫ్యామిలీ వీళ్ళది. సో కుటుంబం మొత్తం ఒక గ్యాంగ్ లాగా ఫామ్ అయ్యి వీళ్ళు వివిధ ప్రదేశాల్లో, వివిధ మండలం, వివిధ జిల్లాలలో వీళ్ళు దొంగతనాలు పాల్పడుతున్నారు. సో త్వరలోనే వీళ్ళ మీద మేము గ్యాంగ్ ఫైల్ కూడా ఒప్పించడం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళని రిమాండ్కి తరలిస్తున్నాం. అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసిన కేసులో ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బందికి ఏసీపీ మౌనిక రివార్డులు అందజేశారు.